హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇందుకి రాజు అండ లేకపోయేసరికి, రేఖకి ఎవరు అడ్డు చెప్పకపోయేసరికి ఇందు చేత ఆస్తి రాయించుకుంటున్న రేఖ. ఈ విషయం తెలిసి రాజు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎలా ఆపాలి అని. ఇంకా రేఖ ఇందు చేతికి పెన్నిచ్చి సైన్ చేయమని చెప్తుంది. ఇందు పెన్ను తీసుకుని చాలా ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా సైన్ చేయకుండా తప్పించుకోవాలి అని. అపర్ణాదేవి, సుభాష్ చాలా కంగారు పడుతూ ఉంటారు. కానీ తప్పని పరిస్థితిలో పేపర్స్ మీద ఇందు సైన్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా సైన్ చేసే టైంకి నందు ఎంట్రీ ఇస్తుంది. ఎవరి ఆస్తి ఎవరు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు అంటూ నందు వస్తుంది. మా ఇందు తన ఇష్టపూర్వకంగానే సంతకం పెడుతోంది తెలుసా అంటుంది భ్రమరాంబ. తను పెడితే సరిపోతుందా అంటుంది నందు. లేకపోతే నువ్వు పెట్టాలా ఏంటి అని అంటుంది భ్రమరాంబ. అవునని నందు అనగానే రేఖ ఒక్కసారిగా షాక్ అవుతుంది. చిన్నప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని నందు చెప్తూ ఉంటే నందు అని అంటాడు భ్రమరాంబ భర్త. అది విని అపర్ణాదేవి, సుభాష్ షాక్ అయి చాలా సంతోషపడిపోతారు. ఆ నందుని నేను అంటుంది నందు. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే ఇందు కంగారు పడుతూ ఉంటుంది. అందరికీ తెలిసిపోయింది నందుని ఏం చేస్తారు అని. ఇంకా రాజు రేఖకి ఫోన్ చేస్తాడు. ఎలా ఉంది పిన్ని మన సర్ప్రైజ్ అంటాడు. అది విని రేఖ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.